బ్రదర్ ఆఫ్ తరంగిణి మా స్టేషన్ లో ఉన్నాడు, ఏం చేయమంటారని ఫోన్ చేశారు. కార్తీక్ సార్. ఇలాంటి కొడుకుని కన్నందుకు చావాలరా, చావాలి. అమ్మా, నువ్వు మాట్లాడేది భగవద్గీత గురించా, మన జీవితాల గురించా? గోకుల్, అదేంటి గోకుల్ ఎక్కడ? చెన్నై గారికి ఒంట్లో బాలేదమ్మా, వారే మీ అడ్రస్ ఇచ్చి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అలాగా, ఏమైంది ఆయనకి? ఏమోనమ్మా. నిర్మల్, గోకుల్ రాలేదంట, తనకి ఒంట్లో బాగలేదట, వీళ్ళని పంపించారు మనల్ని తీసుకురావడానికి. నువ్వు ఏమిటో కనుక్కో. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రండి 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 రండి, కూర్చోండి. వియంకులు వారు ఉన్నారమ్మా? ఉన్నారండి. ఏమండి, మిమ్మల్ని ఎవరొచ్చారో చూడండి. నమస్కారం సార్. నమస్కారం. కబురు చేస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాడినిగా, ఎవరు ఎవరి దగ్గరకు వస్తే ఏమిలేండి. కాఫీ కానీ మజ్జిగ కానీ? మజ్జిగ? ఎంత కాలమైందమ్మా మాట విని. చక్కటి తెలుగు సాంప్రదాయం మజ్జిగ ఇవ్వటం. ఈ కాలంలో ఆ మాటే వినబడటం లేదు. కాఫీ ఎప్పుడు తాగేదే కదా, మజ్జిగ ఇవ్వమ్మా. కాస్త నిమ్మకాయ కూడా పిండివమ్మా. అలాగేనండి. మీరు కూర్చోండి. ఇప్పుడు ఆదిత్య గారు వచ్చారంటే ఆ విషయం గురించేనా? ఎవరైనా అభిప్రాయాలు, ఆలోచనలు, నిర్ణయాలు తొందరపడి తీసుకోకూడదంటారు. మీరు అంగీకరిస్తారనుకుంటాను. తప్పకుండా సార్. మన ఇద్దరు అభిప్రాయాలు ఒకటే అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పు. 10 లక్షలా? ఎక్కువైనా సరే ఆ సైట్ మనకు కావాలి. తీసుకోండి. క్యాష్గా కావాలన్నారా? ఓకే, నో ప్రాబ్లం. అలాగే ఏర్పాటు చేద్దామని చెప్పు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఏదో చెప్తూ ఆగాను. అదే నిర్ణయాల విషయాలు చెప్తున్నా. ఎస్ ఎస్. తరంగిణిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి కారణం ఆ అమ్మాయి మాకు అన్ని విధాలుగా నచ్చిందని చెప్పానుగా. అవును, తరంగిణిని అంత మంచి అమ్మాయిగా పెంచిన మీరు మీ పెద్దబ్బాయి విషయంలో ఎందుకింత అశ్రద్ధ చేశారో అర్థం కావటం లేదు. వాడు మీ దగ్గరికనే వచ్చాడా సార్? రాలేదు. అతని గురించి తెలిసింది అంతే. ఎంతకీ నా ప్రశ్నకు సమాధానం చెప్పనలేదు మీరు? కావాలని ఏ తండ్రి కొడుకు చెడిపోవాలని కోరుకోడు కదండి. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్కేపిజం. సారీ, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. మీ వాణ్ణి రేపటి నుంచి మా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్కి పంపించండి. అతను నేను దారిలో పెడతాను. వద్దండి, వాడి బుద్ధి మంచిది కాదు. వాడి చావు వాడిని సావనివ్వండి. అదే తప్పించుకోవటం అంటే. ఓకే, మీ అబ్బాయి నేనే పిలిపిస్తానులేండి. మజ్జిగ తీసుకోండి. చాలా తృప్తిగా ఉందమ్మా. చూడండి గోవిందరావు గారు, ఆ రోజు నేను ఆవేశంగా నిర్ణయం తీసుకున్నాను అనుకుని ఈ 4 రోజులు దీర్ఘంగా ఆలోచించాను. మీ అబ్బాయి గురించి కూడా తెలుసుకున్నాను. తండ్రి నిరుద్యోగి, అన్న దారి తప్పిన మనిషి, తానుగాక నలుగురిని పోషించాలి అయినా చెరగని చిరునవ్వుతో నలుగురిలో మంచి పిల్ల అని పేరు తెచ్చుకున్న తరంగిణి నా ఇంటి కోడలుగా రావటం నా అదృష్టమనే నిర్ణయానికి వచ్చాను.
మీ నిర్ణయం ఇంకా రాకపోవడంతో మనసు ఉండబట్టలేక స్వయంగా మిమ్మల్ని మరోసారి అడగటానికి వచ్చాను. ఇవాళ నేనే వచ్చి మా అంగీకారాన్ని మీకు తెలియచేద్దాం అనుకుంటున్నాను. మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారుగా? మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. తాళం వేస్తుందేంటి? మనసా 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 ఇద్దరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇప్పుడే కదా ఫోన్లో చెప్పాను నేను వస్తున్నానని. రింగ్ అవుతుంది, ఎవరు తీయట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నో రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సైలెంట్గా ఉండండి, లేదంటే చంపేస్తా. చంపేస్తా మిమ్మల్ని. అడగకుండా కూర్చోండి. ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? గోకులు ఎక్కడున్నాడో చెప్పు. చెప్తావా లేదా? చెప్పాలా? చంపేస్తాను. చెప్తావా లేదా? ఏంటి ఇందా నేను చూస్తున్నాను, మర్యాదగా గొడవ చేయకుండా కూర్చుంటే ప్రాణాలతో బతికిపోతారు. లేదా మా అయ్యగారి పద్ధతిలో శవాలు కూడా కనిపించవు. రేయ్, అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పానుగా చిన్నబాబు గారి దగ్గరికని. రేయ్, నువ్వు మమ్మల్ని ఏం చేసినా గోకులు ఊరుకోడ్రా. మీ అంతు చూస్తాడు. అబ్బా, అంత నమ్ముకుంటే ఇంకేంటి? నోరు మూసుకొని పడి ఉండండి. నిర్మల్, నీ సెల్లివు. ఇది వదులు. త్వరగా
ఆగు ఆగండి ఏయ్ మనసు 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 త్వరగా త్వరగా రమ్మని ఎక్కడికి పోతావా? చచ్చాడ్రా. ఈ విషయం బాస్కి చెప్తాం. పదా. అయ్యో డ్రెస్సింగ్ చేయించుకోండి. పర్వాలేదండి. నో, సెప్టిక్ అవుతుంది. పక్కనే డ్రెస్సింగ్ రూమ్ ఉంది, వెళ్ళండి. ఏంటమ్మా, యాక్సిడెంటా? పెద్ద డాక్టర్ గారు దేవుళ్ళ అంటే ఆయన, మీ ఆయనకి ఏమీ కాదమ్మా.
డాక్టర్ గారు ఎస్ నిర్మలకేం ప్రమాదం లేదు కదండి? తలకి బాగా దెబ్బ తగిలింది, మెడ కింది భాగం కూడా నలిగిపోయింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఇతని పేరెంట్స్ ఎక్కడుంటారు? ఆయన నాన్నగారు లేరండి. వాళ్ళ అమ్మగారు ఎక్కడో గుడివాడలో ఉంటారట. ఏమండి, చాలా సీరియస్సా? డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్. డబ్బు గురించి కాదమ్మా, ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ పేరెంట్స్ కానీ డిపెండెంట్స్ కానీ ఆపరేషన్ అనుమతి పత్రం మీద సంతకం చేయాలి. అప్పుడే ఆపరేషన్ చేస్తాం, లేదంటే ఆపరేషన్ చేయడం కుదరదు. అయ్యో, వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరే. ఐ సీ. ఇప్పుడేం చేయాలి? మీరు అతని భార్యగా? కాదా? దెన్ ఇట్స్ ఓకే. హామీ పత్రం మీద సంతకం చేయండి. ఇదిగోండి, ఇక్కడ సైన్ చేయండి. చూడండి, ఇంకో 2 గంటల్లో ఆపరేషన్ మొదలవుతుంది. ఈలోగా మీరు గాయాలకి డ్రెస్సింగ్ చేయించుకోండి. ఆలస్యం అయితే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. డాక్టర్, ఆయనకేం కాదు కదండి? మా ప్రయత్న లోపం ఉండదమ్మా. అతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఆ ప్రమాదం నుంచి తప్పించడానికే మేము ఆపరేషన్ చేస్తుంది. బీ రిలాక్స్. అయ్యగారి చెల్లెలు సడన్గా దిగిందేంటి? ఏదో గొడవ జరిగేలా ఉంది. ఏరో ఇడియట్, వస్తే విష్ చేయడం కూడా తెలీదా? తప్పైపోయిందమ్మా, చిన్నబాబు గారు అనుకున్నాను. చిన్నబాబు అయితే విష్ చేయవా? చిన్నబాబు గారి మనసు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదమ్మా. షిట్, సెంటిమెంటల్ ఫూల్స్. డిక్కీలో సామాను తీసురా. అలాగేనమ్మా. వదినా, నువ్వా? రా వదినా. ఏమన్నాయా? అల్లుడు వస్తున్నాడని ఫోన్ కూడా చేయలేదు. వాడు సడన్ గా వస్తున్నాడమ్మా. అయినా వాడికి మా మీద ఎప్పుడు గాలి మళ్ళితే అప్పుడు వస్తుంటాడు, పోతుంటాడు. ఓకే మామాజీ, ఇంతకీ ఎక్కడ దాచారు నా ప్రిన్స్ ని? ప్రిన్స్ ఎక్కడా? బావుంది. వాడేమో ఆడపిల్ల, దాచుకోవడానికి. ఇంకా వాడు రాందే. వాట్ వాట్ వాట్? రాకపోతే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నారేంటి? వాడికి ఎయిర్పోర్ట్ కి ఎవరైనా వెళ్ళి రిసీవ్ చేసుకోవటం ఇష్టం ఉండదు కదా. ఆ సంగతి నీకు తెలుసు కదా. హాయ్ బాబా. హాయ్. అర్జున్, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. అమ్మా, దీర్ఘాయుష్మాన్ భవ.